నమస్కారం. ప్రతి వారం వచ్చే పేషెంట్స్ చెప్పిన పాఠాల కార్యక్రమంలో ఈ వారం సుశీల మేడం అని టెంపరీ స్కూల్లో పనిచేసి రిటైర్ అయిన ఒక టీచర్ గురించి చెప్పిన పాఠం గురించి చెప్తాను. ఈ సుశీల మేడం టెంపరీ స్కూల్లో 30 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయిపోయింది. ఆవిడకు ఒక కొడుకున్నాడు సుకుమార్ అని, వాడేమో మెరైన్ ఇంజనీర్ అనమాట. వాడికి పెళ్లి చేసింది. ఆ అమ్మాయి ఏమో చాలా సొఫిస్టికేటెడ్గా ఉంటుంది. ఆ అమ్మాయి ఏమో మిస్ పాంజిమ్ అని గోవా నుంచి వచ్చింది. చాలా హెల్త్ కాన్షియస్నెస్, తర్వాత ఫిగర్ కాన్షియస్, తర్వాత డైట్ కాన్షియస్, వెయిట్ కాన్షియస్ అనమాట. అంత ప్రతిదీ ఒక 1/2 కేజీ పెరిగైపోయేటప్పుడు చాలా గోల పెట్టేస్తుంది అనమాట. సో దానికేమో ప్రెగ్నెన్సీ వచ్చి కొడుకు పుట్టాడు. వాడు 3 కేజీలు బాగానే ఉన్నాడు. ఆ ప్రెగ్నెన్సీ అప్పుడంతా ఏమో వాడికి పాలు పట్టింది. బాగా వెయిట్ మెయింటైన్ చేస్తుంది అనమాట. పిల్లవాడికి 5వ నెల రాగానే ఒకసారి నా దగ్గర తీసుకొచ్చింది. ఆవిడను ఈ సుశీల మేడము ఇద్దరు కలిసి వచ్చారనమాట. సో పిల్లవాడు బాగున్నాడండి, వెయిట్ అది బాగున్నాడు, సాలిడ్స్ ఏదైనా స్టార్ట్ చేద్దామంటే సాలిడ్ స్టార్ట్ చేయాలమ్మా, సిర్లాక్ ఏమో మొదలెడదాం అని. సిర్లాక్ ఏమో ఎంత పెట్టాలంటే 3 చెంచాలు పెద్దన 3 చెంచాలు సాయంత్రం పెట్టచ్చమ్మా అన్నాను. సో అలాగేనండి అని చెప్పి ఎలా కలపాలో చెప్పాను. అలాగే అని చెప్పి వెళ్ళిపోయింది. 2 నెలల తర్వాత వచ్చింది. సో ఆవిడను వాళ్ళ సుశీల మేడము వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చింది. ఆ అబ్బాయి వెయిట్ అది బాగానే ఉన్నాడు. సో బాబు బాగానే పెరుగుతున్నాడండి, బాబుతో నేను కూడా పెరిగిపోయాను 3 కేజీలు అంది. అదేంటి నువ్వు చాలా ఫిగర్ కాన్షియస్ కదా అన్నాను. అవునండి, చాలా జాగ్రత్తగానే ఉంటాను, కానీ ఎందుకో ఈ 2 నెలలు బట్టి వెయిట్ పెరిగిపోతున్నాను. అది దాని వెయిట్ పెరగడానికి కారణం నాకు కనపడలేదు. ఇప్పుడు కారణం కనపడకపోతే చూద్దాం లేమా అని చెప్పి పోస్ట్పోన్ చేస్తాం కదా, అలాగే 10 నెలలు చూస్తాను లేమా అన్నాను. అలాగే అయినప్పటికీ సుశీల మేడం ఏమో నువ్వు బయట కూర్చో అని చెప్పి కోడలు బయట కూర్చోబెట్టి, డాక్టర్ గారు మీతో నేను ఒక చిన్న విషయం మాట్లాడదాం అనుకుంటున్నానంటే చెప్పమ్మా. ఎందుకంటే ఆవిడ అబ్జర్వేషన్ చాలా బాగుంటుంది అనమాట, టీచర్లు కదా. సో ఏమిటంటే మీరా చెప్పింది కరెక్టేనండి, 2 నెలలు బట్టి వెయిట్ పెరుగుతోంది, నాకు అర్థం లేదు, ఇంత కాన్షియస్గా 1/2 కేజీ పెరిగిపోయేదాన్ని గోల చేసేస్తుంది కదా, ఎందుకు పెరిగిపోయిందా అని ఆలోచించాను. నాకు అప్పుడు కొంచెం కారణం దొరికింది సార్ అంది. చెప్పు ఏం కారణం అన్నాను. సో సిర్లాక్ ఉంది కదండి, సిర్లాక్ మీరు పెట్టమన్నారు, అదేమో రోజు రెగ్యులర్గా పెడుతుంది, మీరు 3 చెంచాలు పెట్టారు కానీ 7 చెంచాలు కలుపుతోంది సార్ అన్నాడు. అది ఎందుకన్నాను అంటే కొంచెం ఎక్కువ కలుపుతోంది కదా అని ఊరుకున్నాను. అదేమో ఎక్కువ ఉండిపోయిందేమో వాడిని తిట్టేసి గదవా పడేస్తున్నావా అని చెప్పేసి తీరేస్తుంటాను. అలా రోజుకు 3 సార్లు చెప్పిన 3 చెంచాలు ఎక్కువైపోతుంది. దానికి ఏంటంటే సిర్లాక్ వలన బరువు పెరగదని ఎవరో చెప్పారట, అందుకని అది తింటే బరువు పెరగదని అది చెప్పి టేస్టీగా ఉంటుంది కాబట్టి తినేస్తుంది, దాని మూలాన్ని పెరిగిందని. అమ్మో నిజమే అనిపించింది అన్నమాట నాకు అప్పుడు. సో నుంచి దాన్ని పిలిచి సిర్లాక్ ఎంత చెంచాలు కలుపుతున్నాం అంటే 6 చెంచాల దాకా కలుపుతున్నానంటే, ఎంత తింటాడంటే 3 చెంచాలు తింటున్నాడు, మిగతా 3 చెంచాలు అంటే పడేయడం ఎందుకని నేను తినేస్తానంటే, అదే నీ కారణం వెయిట్కి అంటే. అదా అండి ఏమైతే మానేస్తా అని చెప్పి అప్పటి నుంచి మానేసింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు 7వ నెల రాగానే పిల్లలకి పప్పు నెయ్యి పెట్టమంటాం కదా, పప్పు నెయ్యి కొంచెం కలపకుండా ఎక్కువ కలుపుతారు వాళ్ళు, ఎందుకంటే పప్పు నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది కదా, టేస్టీగా ఉంటుంది కదా, ఆ మిగతాదంతా వీళ్ళు తినేస్తుంటారు. సో దీనివల్ల కూడా వెయిట్ బయట పెరుగుతారు అనమాట. సో అప్పుడు సుశీలమ్మ గారు చెప్పింది చాలా నచ్చింది. తర్వాత ఇంకో వారం పోయిన తర్వాత ఇంకో వాడు వచ్చింది నా దగ్గరికి, డాక్టర్ గారు నేను 6 నెలల దాకా మా బాబు 6 నెలలు పాలు ఇచ్చేదాకా బాగానే ఉన్నానండి, సంవత్సరం అయ్యేటప్పటికి 5 కేజీలు పెరిగిపోయాను అన్నాడు. నేను అడిగాను సిర్లాక్ ఎక్కువ కలుపుతున్నామంటే అవునండి అంది. సో అప్పుడు తెలిసిపోయింది అనమాట, సుశీలమ్మ గారి అబ్జర్వేషన్స్ కరెక్టే, ఈ సిర్లాక్ వల్ల వీళ్ళంతా పెరుగుతున్నారని. ఎవరు వచ్చినా మళ్ళీసారి వచ్చినప్పుడు ఎవరైనా బరువు గురించి కంప్లైంట్ చేస్తే సిర్లాక్ తగ్గించి పెట్టమ్మా అంటే నవ్వేసి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఈ పాఠం బాగుంది కదా, సో ఈ పాఠం అందరికీ చెప్పి, సో ఎవరైనా బరువు పెరుగుతున్నారంటే వాళ్ళకి ఈ పాఠం చెప్పి వాళ్ళకి చిన్న కథ చెప్పి పంపిస్తున్నాను అనమాట. సో ఈ వారం ఈ పాఠంతో ఆపి మళ్ళీ వారం ఇంకో పాఠంతో వస్తాను. అంతవరకు నమస్కారం.